హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మేడ్ రెసిపీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. అది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూపిస్తానండి. కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుద్ది చేపల పులుసు అంటే. నేను చేసే పద్ధతిలో చూపిద్దామని ఇవాళ స్టార్ట్ చేశానండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి అట్టి పెట్టుకున్నానండి. దాంతోపాటు చేప ముక్కలు శుభ్రంగా చేస్తానండి, బయట కూడా చేయించరు, నేనే చేశాను. దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి మ్యారినేట్ చేసి అట్టి పెట్టానండి. తీసుకుందామండి. మసాలాలు కూడా ఏమి వేసాను చెప్తున్నాను, నూరేం అట్టి పెట్టుకున్నాను చెప్తున్నానండి. జీలకర్ర, మెంతులు నూరేసి కొంచెం పౌడర్ చేసి అట్టి పెట్టుకున్నానండి. తర్వాత ధనియాల పొడి కూడా చేసి అట్టి పెట్టుకున్నానండి. తర్వాత నేను దీంట్లో ఏంటంటే మెయిన్గా నేను వేసేది టమాటో, కొబ్బరి ముక్కలు, కొద్దిగా నూనె అట్టి పెట్టుకుంటానండి. అది కొంచెం ఎండు కొబ్బరి వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. ఆ రెండు వేస్తా మూలంగా కొంచెం గుజ్జుగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను చేసే పద్ధతిలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించానండి, సిమ్లో పెట్టాను. దాంట్లో నూనె పోసుకుందామండి. మనకు తగినట్టుగా నూనె పోసుకుందాము. ఫిష్ల కల్లా ఎప్పుడు వండేటప్పుడు వెడల్పాటి పాత్రలు ఉంటేనే బాగుంటుందండి. నూనె మన ఇష్టం అండి, ఎవరిష్టం వాళ్ళు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మేము ఎక్కువ తినమండి, కొద్దిగా తక్కువగానే వేసుకుంటాము. వేసాం కదండి, కొద్దిగా జీలకర్ర వేసానండి, ఎక్కువ వేయలేదండి, ఊరికే కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసానండి. పులుసుల్లో జీలకర్ర చాలా బాగుంటుందండి ఫ్లేవరు. అది ఫ్రై అవుతుందండి. దీంట్లోకి నేను ఉల్లిపాయ ముక్కలు, నేను ఇవాళ చేసిన చేపలో ఎక్కువ జన వచ్చేసిందండి, చేప గుడ్లు అంటారు కదా, అది వచ్చింది. ఉల్లిపాయలు కూడా ఇలా పెద్ద పెద్దగా కోసుకుంటేనే బాగుంటుందండి, సన్నగా కోసుకున్న ఉల్లిపాయలండి. దాంతోపాటు ఉల్లిబందు కూడా తెప్పించానండి. చేపలో ఉల్లిబందు చాలా బాగుంటుందండి. పచ్చిమిరకాయలు కూడా పొడవుగా చీల్చానండి, సన్నగా కోస్తే బాగోదు. ఎప్పుడైనా పులుసులో ఇలా పొడవుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అవి పులుసులో ఉడికినప్పుడు తినడానికి కూడా బాగుంటుందండి. ఇలా కొంచెం ఫ్రై అవ్వాలండి. మనం అల్లం వెల్లుల్లిపాయ అన్నీ దాంట్లో వేసాం కాబట్టి వేసుకోవాల్సిన పని లేదండి. వీటిలో ఫ్రై అయిపోవచ్చునాయండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. మరీ ఏకోకుండా వేస్తే పచ్చికొంప పడుద్ది. చక్కగా షాలో ఫ్రై అవ్వాలండి. పులుసులోకి చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకుని అట్టి పెట్టుకున్నానండి. పులుపుకి మనం తగ్గట్టుగా వేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి. ఫ్లేమ్ స్లోగా పెట్టుకుని చేపల ముక్కలు వేద్దామండి. మ్యారినేట్ చేసిన చేపల ముక్కలు వేస్తున్నానండి. ఇదిగోండి చేపలు. చాలామంది పులుసు మరగనిచ్చి దాంట్లో చేపల ముక్కలు వేస్తారండి. నేనైతే కొద్దిగా నూనెలో మగ్గితే ఆ స్మెల్ అనేది పోద్దని నేను దాన్ని కొంచెం ఆయిల్లో అటు ఇటు తిప్పుతానండి. ఓగి ఏమి మగ్గబెట్టనండి. ఆ స్మెల్ పోవడానికి కొంచెం కలర్ చేంజ్ అవగానే పక్కకు తిప్పి అవగానే ఉప్పు కారం ఎలాగ వేస్తా కదండి, పులుసు వేస్తానండి. తర్వాత కొంచెం మగ్గనిస్తున్నానండి చేప ముక్కల్ని. ఇదిగోండి ఒక పక్క మగ్గిపోయింది, కలర్ చేంజ్ అవడమేనండి. ఇదిగోండి అంతేనండి. నేను వెంటనే రెండో పక్క కూడా తిప్పేస్తానండి. అంతే అండి, కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలండి. ఈ టైంలో పులుసు పోసుకోవాలండి. పులుసు పిండి పోస్తానండి. ఇదిగోండి టమాటాలు, కొబ్బరి ముక్కలు మిక్సీ పడుతున్నానండి. చింతపండు అసలు సరిపోయేటట్లేదు. చేపల ముక్కల్లోకి చింతపండు పులుసు పిండుతున్నానండి. ఈసారి పులుసులో ముక్కలు వేయకోకుండా ఇలా చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి, చింతపండు పులుసు పిండేసానండి. ఇంకా కావాలని పులుపుని బట్టి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. దీంట్లో కొబ్బరి ముక్కలు, టమాటో
మిక్సీ పట్టింది గుజ్జు వేస్తున్నానండి. దీనివల్ల పులుసుకి మంచి ఫ్లేవరు రుచి వస్తాయండి. టమాటాను కొబ్బరినండి వేసి నేను. ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుందండి. హోటల్ స్టైల్లో చూపిస్తున్నాను. వాళ్ళ కూరలు కొంచెం గ్రేవీగా పులుసుగా ఉంటాయండి. వేసానండి. తర్వాత మెంతులు జీలకర్ర పొడి ఉందండి. మెంతులు జీలకర్ర పొడి వేస్తున్నానండి. మెంతులు పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి పులుసు కూరలకు. ఇప్పుడు ఇలా వేసి సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా ఉడికిస్తే టేస్ట్ బాగుంటుందండి. ఈసారి నేను చేసిన ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీగాను పుల్లగాను బాగుంటుందండి. దీంతోపాటు లాస్ట్ దించేటప్పుడు ధనియాల పొడి వేస్తానండి. ఇప్పుడు నిదానంగా ఉడకనిద్దామండి పులుసుని. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. అందరికి నచ్చుద్ది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.